హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటోరియల్ t-point.net. సో ఈ వీడియోలో మనం స్టాక్ను ఉపయోగించి ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేట్ చేయడం అంటే ఏంటంటే కంప్యూట్ చేయటం. సో ఎవాల్యుయేషన్ చేయడం ఏంటంటే క్యాలిక్యులేట్ చేయడం, దాని వాల్యూని క్యాలిక్యులేషన్ చేయడం. సో స్టాక్ అప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా మనం. సో వన్ ఆఫ్ ద స్టాక్ అప్లికేషన్ వచ్చేసరికి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ద స్టాక్ డేటా స్ట్రక్చర్స్. మనకి ఎలా ఉంటుంది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది? ముందు ఆపరాండ్స్ ఉంటాయి, తర్వాత ఏముంటుంది ఆపరేటర్ ఉంటుంది. పోస్ట్ అంటే తరువాత అని, ఫిక్స్ ఏం ఫిక్స్ అయి ఉంటుంది? ఆపరేటర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. యూజింగ్ స్టాక్ డేటా టు ఎవాల్యుయేట్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ ద స్టాక్ డేటా స్ట్రక్చర్ వీ యూజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో ఈ స్టెప్స్ అనేవి మనము ఫాలో అవుతాం. ఈ 4 స్టెప్స్. రీడ్ ఆల్ ద సింబల్స్ వన్ బై వన్ ఫ్రమ్ లెఫ్ట్ టు ద రైట్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ ప్రతి సింబల్ని రీడ్ చేయాలి. అంటే అది వాల్యూ కావచ్చు, ఆపరేటర్ కావచ్చు, ఏదైనా సరే లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరాండ్, అంటే మీరు రీడ్ చేసినటువంటి సింబల్ అనేది ఆపరాండ్ అయితే, సో అప్పుడు ఏం చేయాలంట? దెన్ పుష్ ఇట్ టు ద స్టాక్. రీడ్ చేసినటువంటి సింబల్ అనేది ఆపరాండ్ అయితే ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్ అయితే దెన్ పర్ఫామ్ ద two pop operations and store the two popped operands into a different variable. Then perform the regarding symbol operations using the operand 1 and operand 2. Push the result back into the stack. Finally, perform a pop operation and display the popped value as a final result. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చదువుతానండి, మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ మనకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే 4, 5, 6 ఇంటూ ప్లస్ అనమాట. ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం రీడ్ ఆల్ ద సింబల్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సింబల్స్ అన్నిటిని రీడ్ చేయాలి. అలా రీడ్ చేసేటప్పుడు ఆపరాండ్ అనేది వస్తే స్టాక్ లేక పుష్ చేయాలి. ఆపరేటర్ అనేది వస్తే టాప్లో ఉన్నటువంటి 2 ఆపరాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 ఆపరాండ్స్ని వేరే ప్లేస్లోకి రీడ్ చేసి వీటి యొక్క ఆపరేషన్ అనేది చేసి మళ్ళీ రిజల్ట్ అనేది స్టాక్లోకి పుష్ చేయాలి. చూడండి 1 by 1. సో ఫస్ట్ ఆపరేటర్ వైపు మొత్తం నేను టేబుల్ ఇలా తీసుకున్నాను. ఇవి స్టెప్స్, ఇవి మనం రీడ్ చేసేటటువంటి ఇన్పుట్ సింబల్స్. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏమేమి సింబల్స్ రీడ్ చేస్తున్నామని ఇక్కడ రాసాము. ఇవి ఏమేమి ఆపరేషన్స్ చేస్తున్నాం అనేది ఇది స్టాక్ పొజిషన్ అనమాట. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, స్టాక్ పొజిషన్ ఇలాగైనా తీసుకోవచ్చు. సో స్టాక్ పొజిషను ఇలాగైనా తీసుకోవచ్చు మీరు. స్టాక్ పొజిషను ఇవి క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తున్నాను. సో ఫస్ట్ చూడండి మనకి ఏమున్నాయి? ఫస్ట్ 4 ఉంది. సో 4 అనే సింబల్ని రీడ్ చేసాము. సో 4 అనేది ఏంటిది? మనకు ఆపరాండ్ కాబట్టి ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. సో 4 అనేది ఆపరాండ్ కాబట్టి మనం ఏం చేసాము? స్టాక్లోకి పుష్ చేసాం. నెక్స్ట్ అలాగే సో స్టాక్లోకి వచ్చేసింది, క్యాలిక్యులేషన్స్ ఏం జరగలేదు. అలాగే నెక్స్ట్ ఏముంది? మనకు 5 ఉంది నెక్స్ట్ ఎలిమెంట్. సో 5 కూడా ఆపరాండే కాబట్టి ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. స్టాక్లోకి పుష్ చేసేసాం, క్యాలిక్యులేషన్స్ కూడా ఏం జరగలేదు. ఇప్పుడు మనకు స్టాక్లో ఏమేమి ఉన్నాయి? 4, 5 ఉంది. టాప్ ఎలిమెంట్ ఏంటిది? 5. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది? 6. సో 6 అనేది ఆపరాండ్ కాబట్టి స్టాక్లోకి ఏం చేయాలి? పుష్ చేసాం. ఇంతవరకు మనం ఫస్ట్ 3 ఆపరాండ్స్. నెక్స్ట్ ఏం వచ్చింది? నాకు మల్టిప్లికేషన్ ఆపరాండ్ వచ్చింది. ఒక ఆపరేటర్ నెక్స్ట్ పుష్ చేయాల్సింది ఏంటిది? నాకు స్టాక్లోకి నెక్స్ట్ నేను పుష్ చేయాల్సింది ఏంటిది? స్టార్. అంటే ఏంటి? ఆపరేటర్. సో ఒక ఆపరేటర్ అనేది పుష్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము ఏం చేయాలంటే టాప్ 2 ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. చూడండి
if the reading symbol is operator, then perform two pop operations and store the two popped operands in two different variables. సో రెండు పాప్ ఆపరేషన్స్ ఎమ్మటెమ్మటే చేయాలి. సో ఫస్ట్ పాప్ ఆపరేషన్ చేసినప్పుడు వాల్యూ ఏమొచ్చింది, నాకు 6 వస్తుంది. తర్వాత పాప్ 6 అనేది పోతుంది. తర్వాత పాప్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, సెకండ్ ఆపరాండ్ 5 అనేది వస్తుంది. ఇలా 2 పాప్ ఆపరేషన్స్ చేసి రెండింటిని 2 వేరియబుల్స్లో వేరువేరుగా స్టోర్ చేయమని చెబుతున్నాం అన్నమాట. ఆపరాండ్ 1 అండ్ ఆపరాండ్. దెన్ పర్ఫామ్ ద రీడింగ్ సింబల్ ఆపరేషన్స్. మనం ఏ సింబల్ని రీడ్ చేసాము, మల్టిప్లికేషన్. అంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. దీని యొక్క ఆపరేషన్స్ ఏంటి, మల్టిప్లై చేయడం. అంటే 6 into 5. సో మనకేమొస్తుంది, 30 అనేది వస్తుంది అన్నమాట. సో 6 into 5 చేసినప్పుడు మనకేమొస్తుంది, 30 అనేది వస్తుంది. సో అగైన్ ఆ 30ని మనం ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. అంటే ఒక ఆపరేటర్ అనేది వచ్చినప్పుడు స్టాక్లో టాప్ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా రీడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది మనకు మైనస్ అనుకోండి, అప్పుడు మీరు 5 - 6 చేయడానికి లేదు. ఫస్ట్ ఏం రీడ్ చేశారు, 6 తర్వాత -5 అలా చేయాలి. సో నెక్స్ట్ రిజల్ట్ని ఏం చేసాం, మనము రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేసాం. సో నెక్స్ట్ మనకి ఏముంది, వచ్చినటువంటి రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేసాం. ఇప్పుడు స్టాక్లు ఏమేమి ఉన్నాయి, మనకు 4, 30 ఉన్నాయి. 4, 30 ఉన్నాయి. టాప్లో ఏముంది, 30 ఉంది. సో నెక్స్ట్ వన్ ఏంటిది, మనకు ఆపరేటరు ప్లస్. అంటే నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాల్సింది ఏంటిది, మనకు ప్లస్. అగైన్ ఆపరేటర్ కాబట్టి టాప్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని ఏం చేయాలి, మనము టాప్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని మనము వేరు వేరియబుల్స్లోకి రీడ్ చేయాలి. టాప్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని 2 వేరు వేరియబుల్స్లోకి రీడ్ చేయాలి. సో ఫస్ట్ వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను, ఫస్ట్ వాల్యూని ఫస్ట్ వేరియబుల్లోకి, సెకండ్ వాల్యూని సెకండ్ వేరియబుల్లోకి రీడ్ చేస్తున్నాం. సో ఇలా రీడ్ చేసినప్పుడు మీకు టాప్ ఏమవుతుంది, స్టాక్ ఏమవుతుంది, ఎంటీ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఆపరేటర్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో దీని యొక్క ఆపరేషన్ చేయండి. అంటే 30 + 4 ఎంత అవుతుంది, 34 అవుతుంది. సో 34 రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేస్తాం అన్నమాట. సో 34 రిజల్ట్ మనం ఏం చేసాం, స్టాక్లోకి పుష్ చేసేసాం. సో నెక్స్ట్ ఇంకా రీడ్ చేయాల్సినటువంటి ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు. సో కాబట్టి ఈ లాస్ట్లో ఉన్నటువంటి డేటాను మనం ఏం చేస్తామంటే పాప్ చేస్తాము, 34 అనేది వస్తుంది. ఇదే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఆపరాండ్స్ అనేవి వస్తాయో, అంటే వాల్యూస్ అనేవి వస్తాయో అవి స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఎప్పుడైతే ఆపరేటర్ అనేది వస్తుందో రెండు పాప్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా చేసి వాటిని ఎవాల్యుయేషన్ చేయాలి. ఆపరేటర్ ఉపయోగించి ఎవాల్యుయేషన్ చేయాలి, రిజల్ట్ని స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్ అన్నమాట. ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తామో స్టాక్ను ఉపయోగించండి. సో ఈ స్టెప్స్ మీకు గుర్తుంటే మీరు ఈజీగా ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చు అన్నమాట.